ఇప్పుడు మనం కంటిన్యూస్‌గా మన మౌత్‌కి పని చెప్తూనే ఉంటాము. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్‌ని మనం యాడ్ చేసుకుంటుంటాం. సో, ఆ టైంలో ఏంటంటే ఏ ఫుడ్ తింటే మన గమ్స్‌కి గానీ, లేదా మన దంత సమస్యలకి రాకుండా ఎలా అంటే లైక్ మంచి ఫుడ్డే ఉంటది. కొన్ని ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అంటారు. కానీ మనం అది చూయింగ్ చేస్తున్న కొద్దీ మన టీత్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఫుడ్ అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటుంది హెల్తీగా ఉన్నా కూడా ప్రాబ్లమ్ కాజ్ చేసేది అంటున్నారా? హెల్తీగా ఉండి కూడా ప్రాబ్లమ్ కాజ్ చేసేవేమన్నా ఉన్నాయా? మనకు మార్కెట్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ ఆర్ డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రింక్స్ అని ఆర్ ప్రోటీన్ షేక్స్ అని అంటే జిమ్ చేసేవాళ్ళు ఆర్ ఇలా మజిల్ బిల్డప్ చేసుకోవడానికి ఆర్ చాలా డిఫరెంట్ వచ్చాయి. ఓకే, అవన్నీ హెల్తీగా చూపిస్తారు. బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకే ఈ పీడియాష్యూర్లు ఎన్ష్యూర్లు ఆర్ ఇట్లాంటివి చాలా మనకి వచ్చినాయి మార్కెట్లో. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిలో కూడా యాడెడ్ స్వీట్నర్స్ ఉంటాయి, ఉండవని కాదు, యాడెడ్ స్వీట్నర్స్ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ డ్రింక్ దీంట్లో కూడా యాడెడ్ స్వీట్నర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇవి హెల్తీ అయినా కూడా మీరు తాగినప్పుడు దీనివల్ల మీకు క్యావిటీస్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే అది మీ బాడీకి ఎనర్జీ ఇస్తుందేమో, స్పోర్ట్ డ్రింక్ అయినా ప్రోటీన్ షేక్ అయినా. కానీ మీరు అది తాగినప్పుడు ప్రోటీన్ డ్రింక్ మీ బాడీకి ప్రోటీన్ ఇచ్చిన బికాజ్ యాడెడ్ షుగర్ ఆర్ యాడెడ్ ఫ్లేవర్స్ ఉండడం వల్ల మీ టీత్ పైన మళ్ళీ ఆ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఆ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ పైన బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ యాసిడ్ వల్ల మీ టీత్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడుతుంది. సో అందుకనే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, లైక్ కలర్డ్ యోగర్ట్స్ ఆర్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ చాలా హెల్దీ అంటారు. యోగర్ట్ అండ్ కర్డ్ అంటే చాలా హెల్దీ అంటారు. కానీ ఆ కలర్డ్ యోగర్ట్ ఆర్ స్వీట్ అండ్ యోగర్ట్ వల్ల యోగర్ట్ మంచిదే, మీ గట్కి మంచిదే, కానీ ఆ స్వీట్నెస్ వల్ల, ఆ స్వీట్ అండ్ ఫ్లేవర్ వల్ల మీ టీత్ క్యావిటీ ఫామ్ అవ్వచ్చు.